కర్ణాటకలోని మైసూరుకు చెందిన ప్రీతి కుమారి మొదటి రకం. ఆమెకు పెళ్లైంది. భర్తతో కొన్ని సంవత్సరాలు అన్యోన్యంగానే ఉంది. 3 పిల్లలు పుట్టారు. వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రీతి ఆమె భర్త సుఖంగానే గడుపుతున్నారు. కాని ప్రీతికి కొన్నాళ్లకు ఎందుకా పాడు ఆలోచన కలిగిందో. వివాహేతర సంబంధాల మోజులో పడి కొందరు సాఫీగా సాగుతున్న సంసారాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. భార్యల కళ్లు గప్పి అక్రమ సంబంధాలను కొనసాగిస్తూ కొందరు మగాళ్లు తప్పు చేస్తుంటే భర్తలను వదిలేసి, కొందరైతే వాళ్లను హత్య చేసి మరీ ప్రియుడితో కలిసి ఉండాలని కటకటాల పాలవుతున్న భార్యల గురించి తరచుగా వార్తల్లో చూస్తుంటాం. కర్ణాటకలోని మైసూరుకు చెందిన ప్రీతి కుమారి మొదటి రకం. ఆమెకు పెళ్లయింది. భర్తతో కొన్ని సంవత్సరాలు అన్యోన్యంగానే ఉంది. 3 పిల్లలు పుట్టారు. వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రీతి ఆమె భర్త సుఖంగానే గడుపుతున్నారు. కాని ప్రీతికి కొన్నాళ్లకు ఎందుకా పాడు ఆలోచన కలిగిందో తెలియదు. ఆమె తన మేనత్త కొడుకు కిరణ్కు దగ్గరైంది. పెళ్లికి ముందు అత్త కొడుకుగా మాత్రమే ఉన్న పరిచయం కాస్త ఇన్నేళ్ల తర్వాత బావగా మారింది. కిరణ్కు ప్రీతి బాగా దగ్గరైంది. ఇద్దరూ కలిసి భర్త కళ్లుగప్పి వివాహేతర సంబంధం నడిపేంతవరకు వ్యవహారం వెళ్ళింది. వీళ్ల వివాహేతర సంబంధం గురించి ప్రీతి భర్తకు తెలిసింది. పెళ్లై 3 పిల్లల తల్లివై ఉండి ఇదేం పనని నిలదీశాడు. మళ్లీ ఇది రిపీట్ కాకూడదని హెచ్చరించాడు. భర్త మందలించడంతో తీవ్ర మనస్తాపం చెందిన ప్రీతి కుమారి జరిగిన విషయాన్ని కిరణ్కు చెప్పింది. తనతో వచ్చేయమని కిరణ్ అడగడంతో భర్త 3 పిల్లల గురించి క్షణం కూడా ఆలోచించకుండా ప్రీతి అతనితో వెళ్లిపోయింది. ఆమె నిర్ణయం ప్రీతి భర్తను విస్మయానికి గురిచేసింది. పిల్లలున్నారన్న స్పృహ కూడా లేకుండా కాదనుకుని వెళ్లిపోయిన ఆమెను ప్రీతి భర్త కూడా పట్టించుకోలేదు. పిల్లలను చూసుకుంటూ ఉన్నాడు. భర్త పిల్లలు లేకపోవడంతో ఏదో భారం దిగిపోయినట్టు భావించిన ప్రీతి తన అత్త కొడుకు కిరణ్తో కలిసి ఉంది. ఇద్దరూ కొన్నాళ్లు పట్టపగ్గాలు లేకుండా సినిమాలు షికార్లంటూ తిరిగారు. ఏమైందో తెలియదుగాని కిరణ్ ప్రవర్తనలో కొన్ని రోజుల తర్వాత మార్పు వచ్చింది. ప్రీతితో తొలుత ఉన్నంత చనువుగా ఉండకుండా దూరం జరిగాడు. ఆమెతో కలిసి ఉండడం కిరణ్కు కష్టంగా ఉండేది. కిరణ్ ప్రవర్తనతో ప్రీతి ఏమైందని నిలదీసింది. భర్త పిల్లలను కాదనుకొని వచ్చేసిన తనను ఇష్టం లేనట్టుగా దూరం పెట్టడాన్ని ప్రీతి భరించలేకపోయింది. ఈ విషయంలో కిరణ్తో పలుమార్లు గొడవ పడింది. ఈ గొడవ కాస్త ఇటీవల ఒకరోజు చిలికి చిలికి గాలివానగా మారింది. ఒకానొక సమయానికి సహనం కోల్పోయిన కిరణ్ క్షణికావేశంలో ప్రీతి జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టాడు. ఆమెను తిట్టి కొట్టి దాడి చేశాడు. కడుపులో తన్నాడు. చేతులు వెనక్కి మడిచి తలను గోడకేసి కొట్టాడు. ఈ ఘటనలో ప్రీతి తీవ్రంగా గాయపడింది. ఇంట్లో నుంచి కేకలు, అరుపులు వినిపించడంతో ఇరుగు పొరుగు వెళ్లి చూడగా తలపై నుంచి రక్తం కారుతున్న స్థితిలో ప్రీతి కనిపించింది. దీంతో ఇరుగు పొరుగు వాళ్లు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె ఆస్పత్రిలో చికిత్స చేసేలోపే మృతి చెందింది. ప్రీతిని హత్య చేసిన కిరణ్కు దేహశుద్ధి చేసిన స్థానికులు అతన్ని పోలీసులకు అప్పగించారు. విజయనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం మోజులో పడిన ప్రీతి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసింది. ఆమె చనిపోవడంతో 3 పిల్లలు తల్లికి దూరమయ్యారు. ఇక ఇదిలా ఉంటే క్షణం తీరిక లేకుండా సంపాదనే ధ్యేయంగా బతుకుతున్న భర్త ఇంట్లో భార్య పిల్లల్ని పట్టించుకోకపోయేసరికి భార్య అడ్డదారులు తొక్కింది. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుపడుతున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది ఆ ఇల్లాలు. తమిళనాడులోని తేని జిల్లా వీరపాండి సమీపంలోని కొట్టూరుకు చెందిన రాజేష్ కన్నన్ తమిళనాడు ఆర్టీసీలో బస్సు డ్రైవర్గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి అదే ఏరియాలో కొన్ని ఎకరాల కొబ్బరి తోట కూడా ఉండడంతో ఆర్థికంగా స్థిరపడ్డాడు. రాజేష్ కన్నన్ మనీ మంగలై అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు పుట్టారు. రాజేష్ కన్నన్ ఆర్టీసీ ఉద్యోగం, కొబ్బరితోట నిర్వహణతో బిజీగా ఉంటూ ఉండేవాడు. ఈ క్రమంలో అతని భార్య మణిమంగళయ్కు స్థానికంగా ఉన్న రాజేష్ మిత్రుడు మలయస్వామితో పరిచయం ఏర్పడింది. రాజేష్ స్నేహితుడవడంతో మలయస్వామి వారింటికి వచ్చిపోతూ ఉండేవాడు. భర్త వ్యవసాయ పనులు, ఆర్టీసీ ఉద్యోగంతో ఇంటి వద్ద తక్కువ సమయం ఉండేవాడు. దీంతో మలయస్వామితో మణిమంగళయ్య పరిచయం పెరిగింది. వీరిద్దరి పరిచయం క్రమేపీ వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త ఇంటి వద్ద తక్కువ సమయం ఉండడంతో వీరి బంధానికి అడ్డేమీ ఉండేది కాదు. అదీకాక రాజేష్ మలయస్వామి స్నేహితులవడంతో ఈ వ్యవహారం చాలా రోజుల వరకు బయటకు తెలియలేదు. ఎవరూ వారిద్దరినీ అనుమానించలేదు. వీరి సంబంధం 4 ఏళ్లుగా కొనసాగింది. ఒకరోజు రాత్రి మణిమంగళయ్య, మలయస్వామి ఇద్దరు బెడ్రూంలో సన్నిహితంగా ఉండగా రాజేష్ కన్నన్కు రెడీ హ్యాండెడ్గా దొరికిపోయారు. దీంతో కోపోద్రిక్తుడైన రాజేష్ పద్ధతి మార్చుకోమని భార్యను హెచ్చరించాడు. అప్పటికి మాట విన్నట్టు నటించిన మణిమంగళయ్య తర్వాతి కాలంలో మళ్లీ తన ప్రియుడితో ఎఫ్ఐఆర్ కొనసాగించింది. ఇది గుర్తించిన రాజేష్ కన్నన్ ఒకసారి భార్యను చితకబాదాడు.
ఇక భర్త తన అక్రమ సంబంధం పట్ల సీరియస్గా ఉన్నాడని గ్రహించిన భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడానికి ప్లాన్ వేసింది. ఇద్దరూ కొంతకాలం కలవకుండా దూరంగానే ఉన్నారు. భార్య తాను చెప్పిన మాట విందని సంతోషించాడు రాజేష్ కన్నన్. గత సోమవారం ఎప్పటిలాగే డ్యూటీ ముగించుకుని వచ్చిన రాజేష్ కొబ్బరితోటకు వెళ్లాడు. అక్కడ పనివాళ్లతో పని చేయిస్తూ ఉండేసరికి బాగా పొద్దుపోయింది. దీంతో ఇంక రాత్రికి ఇంటికి రానని తోట వద్దే ఉంటానని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. మణిమంగళై వెంటనే తన ప్రియుడు మలైస్వామికి ఫోన్ చేసి విషయం చెప్పింది. భర్త ఈరోజు రాత్రికి తోటలోనే నిద్రపోతున్నాడని చెప్పింది. రాత్రికి తోటకు వెళ్లిన మలైస్వామి తన మిత్రుణ్ణి బండరాతితో కొట్టి చంపేశాడు. ఏమీ ఎరగనట్టు ఇంటికి తిరిగొచ్చేశాడు. మర్నాడు ఉదయం కొబ్బరి తోటలో యజమాని శవాన్ని గుర్తించిన పనివారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. దర్యాప్తులో మణిమంగళై అక్రమ సంబంధం విషయం బయటపడింది. పోలీసులు మలైస్వామిని, మణిమంగళైను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించారు. దీంతో మలైస్వామి నేరం ఒప్పుకున్నాడు. ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. హైదరాబాద్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదకర ఘటన జరిగింది. తాగుడుకు బానిస కావడం వల్ల విసిగి వేసారి భార్య పుట్టింటికి వెళ్లడంతో మనోవేదనకు గురై భర్త బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. చందానగర్ పాపిరెడ్డి కాలనీకి చెందిన గోపాల్ అనే వ్యక్తికి గాయత్రి అనే యువతితో గతంలో వివాహం జరిగింది. వీరికి సంతానంగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కుటుంబ పోషణ నిమిత్తం గోపాల్ నగరంలో ఆటో నడుపుకుంటున్నాడు. అయితే గోపాల్ మద్యానికి పూర్తిగా బానిసై రోజూ బాగా తాగేసి మద్యం మత్తులో ఇంటికొచ్చేవాడు. ఆటో నడపగా వచ్చే డబ్బులు తాగుడికే సరిపోయేది. తాగుడుకు బానిసై భార్య పిల్లలను సరిగా పట్టించుకోవడం మానేశాడు. రోజూ పీకల్లోతు తాగేసి ఇంటికొచ్చి భార్య గాయత్రితో గొడవ పడుతుండేవాడు. గత కొంతకాలంగా రోజూ ఇలా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మద్యం మానేయాలని భర్తను భార్య గాయత్రి ఎన్నోసార్లు కోరింది. అయినా మద్యానికి బానిస అవ్వడం వల్ల గోపాల్ దాన్నుంచి బయటపడలేకపోయాడు. ఎన్నిసార్లు చెప్పినా మద్యం తాగడం మానకపోవడం, రోజూ ఇంటికొచ్చిన తర్వాత గొడవ పడుతుండడంతో భార్య గాయత్రికి విసుగొచ్చేసింది. దీంతో ఒకరోజు తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య పుట్టింటికి వెళ్లిన బాధలో గోపాల్ మరింతగా తాగడం స్టార్ట్ చేశాడు. తన దగ్గరకు తిరిగి రావాలని భార్యను ఎన్నోసార్లు కోరాడు. అయినా ఆమె తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురై గోపాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కు తరలించారు. దీనిపై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాను పుట్టింటికి వెళ్తే భర్తలో మార్పు వస్తుందని ఆశించానని, కానీ ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని అనుకోలేదని భార్య కన్నీళ్లు పెట్టుకుంది. తండ్రి మరణంతో పిల్లలకు పెద్ద దిక్కు లేకుండా పోయింది. భర్త మరణించడంతో భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.